కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్కూల్ భూముల చుట్టూ గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఆధారాలతో రావాలంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సవాళ్లతో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఘర్షణలో పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏ విధంగా ఉంది? కామారెడ్డి జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య బాయాబాయి దిగడంతో ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పతువ డిగ్రీ కళాశాల అలాగే అరోరా కాలేజీ భూములు అలాగే శిశుమంది భూముల సంబంధించి విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాలు క్రమంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య కూడా చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. అరోరా కాలేజీతో పాటు మంది సంబంధించిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కబ్జా చేశాడని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీనిపై స్పందించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తాము కబ్జా చేయాలని కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు సిద్ధమా అని చెప్పి కూడా సవాల్ విసిరారు. దీనిపై కూడా రేపు అంటే ఈ రోజు సఖ్యలతో రావాలని చెప్పి కూడా వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము సిద్ధమని చెప్పి కూడా సవాల్కు స్వీకరిస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. దీంతో కూడా ఈ రోజు రెండు వర్గాల మధ్య సంబంధించినటువంటి నేతలు ఇటు వెంకటరెడ్డి కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ చర్చకు వచ్చే క్రమంలో కూడా పోలీసులు అక్కడ అనుమతి లేదని చెప్పి వారిని అనుమతి నిరాకరిస్తున్నామని కూడా చెప్పారు. అయితే దీంతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. పూర్తిగా కామారెడ్డి పట్టణంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వర్గాలను బయటకు వెళ్లకుండా కూడా పోలీసులు గట్టి దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు రెండు వర్గాలు ఒక దగ్గర కలిస్తే మాత్రం ఆ శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి, తమ చేతులు ఉండదు, ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ ఇటు పోలీసులు కూడా అనుమతి లేదని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఇటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి క్యాంపు కార్యంలో ఉన్నారు. దీంతో అక్కడకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేరుకొని ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా కార్యంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసులు వారిని అడ్డుకుని బయటపడిచారు. అదే క్రమంలో క్యాంపస్ ముందట ఉన్నటువంటి కారు అద్దాలు కాంగ్రెస్ కార్యకర్త ధ్వంసం చేశారు. ధ్వంసం చేశారు. అయితే మరోవైపు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకున్నారు, అక్కడ చెదరగొట్టారు. అయితే దీంతో పాటు మరోవైపు ఒక సర్పంచ్ కారు ఇటు ఎమ్మెల్యే క్యాంపస్ కార్యాలయానికి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆ కారుని బోల్తా కొట్టించారు. దీంతో పాటు అక్కడ కారుకు నిప్పు పెట్టించారు బీజేపీ నాయకులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొంది. రెండు వర్గాలను చెరగొట్టేందుకు కూడా పోలీసులు తమ లాఠీ చార్జీ చేశారు, చేశారు. ప్రస్తుతంగా ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కేవలం ఇటు డిగ్రీ కళాశాల కావచ్చు, శిశు మందిర్ అలాగే దాంతో పాటు
అరోరా కాలేజీకి సంబంధించిన భూములను కబ్జా చేశారని చెప్పి కూడా దీనిపై ఆ, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం, దానికి స్వీకరించిన బట్టి బీజేపీ ఎమ్మెల్యే దానికి చర్చకు సిద్ధమని చెప్పి కూడా సవాల్ విసరడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అనేది ఉంది. ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఇక్కడ శాంతియుతంగా చేసేందుకు కూడా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, కాంగ్రెస్ నేతలు కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. ఇంకా ఎలాంటి ఆస్తి నష్టం జరిగింది? ఇటు బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా స్పందించారా ఘటనకు సంబంధించి? అయితే ప్రస్తుతం అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కారు ఇటు ఎమ్మెల్యే క్యాంపులకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ కారును ధ్వంసం చేశారు, నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ క్యాడర్లు ఒకరిపై ఒకరు బాయ్ దిగడం, పోలీసులు కూడా వాటిని చెదరగొట్టారు. ప్రస్తుతానికి అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం ఇటు ఈ రెండు భూములకు సంబంధించి కూడా భాగవతం గత కొన్నాళ్ళ కూడా జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇది ఆయనైతే టీవీ సీరియల్ గా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పడేశారు. ఇక్కడ నుండి పోలీసు ఎస్ఐ సిఐ కావచ్చు పూర్తిగా అక్కడ దగ్గర ఉండి కూడా ఆ పరిస్థితిని సర్దుమణిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. నవీన్, కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు అటు పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఎలాంటి గాయాలయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? అది ప్రస్తుత ఏదైతే ఇప్పుడు కారును ధ్వంసం చేయడంతో పాటు కాంగ్రెస్ అక్కడ పూర్తిగా దహనం చేశారు. దీంతో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుల మధ్య కాస్త తోపులాట తీసుకుని ఈ క్రమంలో కూడా దాడి చర్య పోలీసులు చేశారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు కూడా స్వల్ప గాయాలని కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే కూడా పరిస్థితి మాత్రం సర్దుమణిగే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తగ్గడం లేదు. ఖచ్చితంగా చర్చ పెట్టాలని చెప్పి కూడా ఇద్దరు భీష్మించి కూడా ఉంటుంది. ఒక పరిస్థితి మాత్రం తీవ్ర స్థాయిలో చేరుకుందని చెప్పవచ్చు. నవీన్, అటు బీజేపీ కార్యకర్తల డిమాండ్స్ ఏంటి? అయితే ప్రస్తుతానికైతే తమ బీజేపీ నాయకులు అయితే తమ ఎమ్మెల్యేపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ తమ ఎమ్మెల్యే అవినీతి పాల్పడాడు, ఎక్కడ ఖచ్చితంగా ప్రజాపాలన ఒక మంచి పాలన అందిస్తున్నారు అని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సరే మీరు ఏదైతే కబ్జా చేశారంటున్నారో దానిపై కూడా సాక్ష్యాలు ఉంటే చూపించండి, బహిరంగ చర్చ రండి అని చెప్పి కూడా సవాల్ విసిరారు. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని ఇటు పోలీసులు అడ్డు పెట్టుకుని రాకుండా కేవలం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమపై ప్రజల్లో ఉన్నట్టు విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా కేవలం రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కంట్రోల్లో వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఏంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు కారు ఇటు ఎమ్మెల్యే కార్యాలయంకి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కొట్టడం, దాంతో పాటు కారుని ధ్వంసం చేయడంతో కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడ ఎలాంటి మరో సంఘటన రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక కామారెడ్డి పట్టణంలో మొత్తం ఒక యుద్ధ వాతావరణం ప్రస్తుతానికి నెలకొందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందువులపై లాఠీ చార్జ్కు నిరసనగా హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. హిందువులపై లాఠీ చార్జ్ చేయడం అమానుషమని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. హిందువులపై లాఠీ చార్జ్ సందర్భంగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ స్వచ్ఛందంగా బంద్ జరుగుతుంది. ఈ బంధుకు హిందూ బంధువులందరూ సహకరించడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించకుండా తప్పు చేసిన ఈరోజు రెచ్చిపోయి హిందువుల దుకాణాల పైన దాడులు చేస్తూ
అంతేకాకుండా హిందువులపైన దాడులు చేయడం జరుగుతుంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజలది ఇక్కడ ఉండకుండా న్యాయం ఇక్కడ ఉండకుండా ఈరోజు తప్పు చేసిన వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయకుండా తప్పు చేసిరని చెప్పేసి ఖండించిన వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం చాలా చిగ్గుచేటు. 4 సార్లు లాఠీ చార్జ్ జరుగుతుంది, హిందువులపైన జరిగింది కానీ ముస్లింలపైన ఒక్కసారి మీరు లాఠీ చార్జ్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి, న్యాయం ఇక్కడ లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఇప్పటికైనా హిందూ సంఘాలు మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం, హిందువులను చైతన్యపరుస్తాం. ఇలాంటి సంఘటనలు ఇలాంటి దాడుల్లో భయపడేది లేదు కనుక ఈరోజు బాన్సోడా స్వచ్ఛందంగా బంద్ జరుగుతుంది. బంద్ను మీ విజయవంతం చేశారని చెప్పేసి హిందూ సంఘాలను మేము కూర్చున్నాం. హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ములాఖత్కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రవాదుల దాడులపై సంభాషణ చేసినట్లు సమాచారం. జైల్లో ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముసరాంబాగ్, సైదాబాద్, మలక్పేట్లో పోలీసులు నిఘా పెట్టారు. అలాగే దిల్సుఖ్ నగర్తో పాటు కొన్ని ప్రాంతాల్లో బాంబు బ్లాస్టింగ్ జరిగిన రోజు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచారు. హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ములాఖత్కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రవాదుల దాడులపై సంభాషణ చేసినట్లు సమాచారం. జైల్లో ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముసరాంబాగ్, సైదాబాద్, మలక్పేట్లో పోలీసులు నిఘా పెట్టారు. అలాగే దిల్సుఖ్ నగర్తో పాటు కొన్ని ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన రోజు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ములాఖత్కు వచ్చిన ఉగ్రవాదులతో దాడులపై సంభాషణ చేసినట్లు సమాచారం. జైల్లో ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముసరాంబాగ్, సైదాబాద్, మలక్పేట్లో పోలీసులు నిఘా పెట్టారు. అలాగే దిల్సుఖ్ నగర్తో పాటు కొన్ని ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన రోజు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రముప్పు ఉన్నట్టుగా కూడా నిఘా వర్గాలు అయితే ఇప్పటికే ఇంటెలిజెన్సీ వర్గాల నుండి సమాచారం అయితే హోంశాఖ, కేంద్ర హోంశాఖకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక హైదరాబాద్లో కూడా ఈరోజు ఫిబ్రవరి 21 కాబట్టి ఫిబ్రవరి 21వ రోజున గతంలో జరిగినటువంటి ఏదైతే దిల్సుఖ్ నగర్ కానీ కోటి దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఆ పోలీసులు నిఘా పెంచారు. సున్నిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సున్నిత ప్రాంతాలన్నీ కూడా పోలీసులు నిఘా పెంచినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఢిల్లీలో కూడా మొత్తంగా ఉగ్రవాద కుట్ర నేపథ్యంలో భారీగా ఎల్ఈడీలను అమర్చాలి అంటూ కూడా మొత్తంగా వచ్చినటువంటి వార్తల ఆ నేపథ్యంలో కూడా ఇటు హోంశాఖ కూడా అలర్ట్ అయింది. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క రద్దీ ప్రాంతాలతో పాటు వివిధ దేవాలయాలను కూడా హై అలర్ట్ జారీ చేసింది. మొత్తంగా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా వీఐపీస్ ఎక్కడైతే వీవీఐపీస్ ఉంటారో వీవీఐపీస్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటారో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను అప్పుడే విచారణ చేస్తూ ఉన్నారు. సీసీ క్యామ్ ఆధారంగా కూడా నిఘా పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా
సున్నిత ప్రాంతాలు కానీ రద్దీ ప్రాంతాలను కానీ ఆలయాలను భద్రత పెంచారు. గత నవంబర్లో జరిగినటువంటి కార్ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క కార్ బ్లాస్టింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా కేంద్ర ఇంటెలిజెన్సీ సంస్థ నుండి హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో ఢిల్లీలో మరింత భద్రత పెంచారు. ఇటు రెడ్ ఫోర్ట్ కానీ అదేవిధంగా చాందినీ బజార్ కానీ ఇది మొత్తంగా కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఆ రద్దీగా ఉండే ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలకు ఇటు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అయితే కోల్కతా కానీ ముంబై ఇటువంటి రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ అయితే కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కొన్ని ఏవైతే సున్నితమైన ప్రాంతాలు ఉంటాయో సున్నితమైన ప్రాంతాలలో పోలీసు పహరా కాస్తున్నారు, నిఘా కూడా పెంచారు. ఇటు ఢిల్లీలో కూడా కొన్ని రద్దీగా ఉండే ప్రాంతాలలో ఇప్పటికే డాగ్ స్క్వాడ్కు సాయంతో అన్ని పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఇదే విధంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్కు చెందినటువంటి లష్కరే తోయాబాకు చెందినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థ అయితే మొన్న గత నెలలో జరిగినటువంటి పాకిస్తాన్లో ఏదైతే ఆ ఒక మసీద్లో పేలిన సంఘటన నేపథ్యంలో ఇక్కడ భారతదేశంలో కూడా ఇండియాలో కూడా కొన్ని సంస్థలలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టుగా కూడా అయితే సమాచారం వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యి రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని హైదరాబాద్లో మలక్పేట్ కానీ ఇటు మొత్తంగా చూసుకునే కనుక ఓల్డ్ సిటీ ప్రాంతాలలో కూడా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హై అలర్ట్గా జారీ చేసిన నేపథ్యంలో కూడా కొంత మొత్తంగా కూడా అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వ్యక్తులను అందరినీ కూడా పరిశీలిస్తున్నటువంటి క్రమం లోపల ఈ హెచ్చరికల నేపథ్యంలో చూసుకుంటే కనుక కొంత సున్నితమైన ప్రాంతాలను అన్నింటి కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఢిల్లీలో మరోసారి హై అలర్ట్. ఢిల్లీకి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రదాడి జరగొచ్చంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో వీవీఐపీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, చాందినీ చౌక్లో ఆలయాల దగ్గర పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి పట్ల ఇరిగేషన్ శాఖ అధికారి అసభ్యంగా ప్రవర్తించారు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నా పేరు గంగాజల. ఇక్కడ పోస్ట్ స్టేషన్ ముందటున్న గవర్నమెంట్ స్కూల్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. స్కూల్లో ఎవరు పట్టించుకోవట్లేదు, ప్లస్ స్కూలు డిసిప్లిన్ అనేది లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రూమ్స్కి అయినా దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆఫీసర్స్కి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఘోరంగా ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఎట్లా అంటే చిల్డ్రన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా స్ట్రెంత్ దాకా ఉన్నది. చాలా మందిని తీసేశారు మధ్యలో.
ఎట్లా అంటే ఇక ప్రతి ఒక్కటి ఇబ్బందే ఉంది. కంప్లీట్ చేసాము. పాప కూడా స్కూల్కి రావడానికి భయపడుతుంది. పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా చర్యలు తీసుకొని స్కూల్కి సీసీ కెమెరాస్ పెట్టి టీచర్స్ కానీ ఎవరిని కానీ అందరినీ కంట్రోల్ పెట్టాలి. ఫెసిలిటీ మొత్తానికే లేదు. చూడండి, ఫుడ్ అయినా ఏదైనా ఘోరంగా ఉంది. ఎన్నడూ ఆ పిల్లల రీసెర్చ్ ఎన్నడూ పోలేదు. నిన్న నేను ఎళ్ళకెళ్ళక నిన్న ఇంట్లోకి వెళ్ళింది లేనప్పుడు ఏం జరిగింది డెలివరీ లొల్లి అవుతుంది అనగానే నేను ఉరికేసరికంటే రూమ్ లేచి ఉంచింది. ఉంచేవరకంటే రెండు మాటలు తిట్లే అనవరకంటే ఇక అది ఎట్లున్నారో అని కానీ లోపలికి పోలే నేను ఏమని మెసప్రకు కొన్ని పోలీసు రక్షణ పట్టుకుంటారు. ఏ ఊరు అంది మరి? ఏ ఊరు అంటే ఇక నేను అటు పోలే వీడికెళ్ళి ఇక ఇటే ఇటు పోలేదు. మీ మనవరాలు ఎన్నో తరగతి చదువుతుంది? 3. ఇక్కడనేనా? ఇంట్లోనే. అంటే ఏదో పని వేస్తుంది అలా ఫీజు వెళ్తలేదు. ఇక అంతట్లో నిన్న నన్ను చేయమంటే సరే చేస్తాను. ఇలా చేసి మరి అక్కడిక్కడ నాకు ఇల్లు కాదు తోలుకపోతాను మా వాళ్ళు ఫీజు కడతలేరమ్మా, మరి మా వాళ్ళని ఎక్కియాలని చేయాలంటే ఎక్కియాలి. ఇంకా ఫీజు ఇంట్లో ఫీజు ఎక్కలేదు. ఇంకా వెళ్ళక అక్కడ ఫీజు పేరు కొట్టేది. ఈ ఫస్ట్ వరకు ఇస్తాను చెప్పినాను. చెప్తే అంటే ఇంట్లోనే ఇప్పుడు ముందే దసరా కొట్టాను ఇంట్లోనే వస్తుంది. ఇటుక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి పట్ల ఇరిగేషన్ శాఖ అధికారి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి పట్ల ఇరిగేషన్ శాఖ అధికారి అసభ్యంగా ప్రవర్తించారు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, దీపిక, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆందోళన కలిగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వేములవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ శాఖ అధికారిని స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటన చోటు చేసుకున్న ప్రదేశం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండడం మరింత చర్చనీయమైంది. చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారిని విచారిస్తున్నారు సమాచారం. ఈ ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు టీచర్లను ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల భద్రతా వ్యవస్థపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పిల్లల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని చిన్నారుల పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ స్పందించినట్లు సమాచారం ఉంది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసి అవకాశం ఉందని తెలుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కావాలని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ. తెలంగాణలో ప్రత్యేకంగా ఫామ్ హౌస్ పాలసీ రానుంది. ఈ మేరకు విధి విధానాలు, రుసుములు, అభివృద్ధి ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోన్తో సంబంధం లేకుండా కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండస్ట్రియల్ సహా ఏ జోన్లో అయినా ఫామ్ హౌస్లను నిర్మించుకునే వీలు కల్పించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, హర్యానాలోని ఫామ్ హౌస్ పాలసీలను అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ పాలసీ అమలు ద్వారా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో పాటు ప్రభుత్వానికి భవన నిర్మాణం, అభివృద్ధి రుసుములతో స్థిరమైన ఆదాయం సమకూరనుంది.
గతంలో ఫామ్ హౌస్లు అనేవి ఉన్నత వర్గాలకు ఎక్కువగా ఉండేవి. కానీ కరోనా అనంతరం నుంచి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఫామ్ హౌస్లకు ఆసక్తి చూపిస్తున్నారు. పని దినాలలో పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు, వీకెండ్లో కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఫామ్ హౌస్ ఉండాలని భావించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నేడు గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ బీజేవైఎం నాయకులు గాంధీ భవన్ను ముట్టడించనున్నారు. అర్ధనగ్న ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టకు భంగంతో పాటు ప్రధాని మోడీని అవమానించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేడు గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ బీజేవైఎం నాయకులు గాంధీ భవన్ను ముట్టడించనున్నారు. అర్ధనగ్న ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టకు భంగంతో పాటు ప్రధాని మోడీని అవమానపరిచే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.